హలో గాయస్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మ్యాటర్ ఏంటంటే మనమైతే ఈరోజు మా ఇంటి దేవునికి అయితే వెళ్తున్నాం, అంటే మా కులదేవుడు, అది కూడా మహారాష్ట్రలో గాయస్. ఇదిగోండి, కర్ణాటక టు మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చేసింది. అక్కడ వెళ్ళక చాలా డేస్ అవుతుంది, సో అందుకని వెళ్తున్నాం. ఇటు మహారాష్ట్రకి అయితే మొత్తం కచ్చే రోడ్లు వాడైనాయి, గుర్తులకించి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మో, చెర్రుంటే పడేటోన్ని. ఫైనల్లీ మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఈ దేవుని దగ్గర తెలంగాణ నుంచి భక్తులు కూడా చాలా మంది వస్తారు. ఈ గుడి పేరు వచ్చేసి మస్నేర్, మహారాష్ట్ర లోని దగ్గర ఉంటది. మీలో ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ లో చెప్పండి. ఈ దేవునికి మాత్రం హిస్టరీ చాలా అంటే చాలానే ఉంది, అందుకే భక్తులు చాలా మంది నమ్ముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రలో రాజకీయ నాయకులే చక్కగా లేరు. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. మన మస్నేర్ రోడ్ అయితే ఎక్కేసినాము, ఇక్కడ మాత్రం సీసీ రోడ్ వేసింది ఉంది. మనమైతే ఎంట్రీ ఇచ్చేసినాం. బండి పక్కకు పెట్టేసి పూజకు సరిపడే సామాన్లు అయితే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ బెల్లం పంచుతారు గాయస్, సో అందుకని బెల్లం కూడా తీసుకుంటాం మా నాన్న. ఇక లోపలికి అయితే వెళ్దాం. మార్నింగ్ తొందరగా వచ్చిన పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఈరోజు. ఇక్కడ గుడి గట్టదని గట్టలేరు గాయస్, ఇప్పటికి కూడా రాళ్ళని పూజిస్తారు. అండ్ నైట్ అయితే ఇక్కడ ఎవ్వరు ఉండరు గాయస్. అలా ఎందుకంటే అది ఒక పెద్ద హిస్టరీ, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. మనమైతే దర్శనం చేసుకుందాం. ఈ చెంబులో నీళ్ళు తీసుకుని 5 సార్లు ఆ గుండంలో అయితే వేయాలా. సో మన దర్శనం అయితే అయిపోయింది, ఇక అలా తిరుక్కుంటా వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నోళ్ళు ఈ ప్లేస్కి ఎప్పుడైనా వచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి.